ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన ఏ యొక్క విషయాలు మనం మాట్లాడుకున్నామో మనందరికీ తెలిసిన విషయమే. ప్రవక్తల్లో ఇంకొక ప్రవక్తను కూడా మనం గుర్తు చేసుకున్నాం. ఆయనే సుమయోను అనే ప్రవక్తను కూడా మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సుమయోను అనే ప్రవక్త ఎక్కడ ఉండేవారని చెప్పాను? యెరూషలేము దేవాలయం దగ్గర ఉండేవారని చెప్పాను. అంటే ఏదో గేటు బయట గేటు కాపలా అన్నట్టుగా కాదు సుమా. యెరూషలేములో ఈ మందిరం ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. కాబట్టి మందిరం దగ్గర వెళ్ళు దేవుని యొక్క కథా కార్యక్రమాలు జరిపించుకుంటూ వచ్చిన వారికి దేవుని యొక్క వాక్యాలు చెప్తుండేవారు. ఎలాంటి వాక్యాలు చెప్తుంటా ఉండేవారంటే, వీళ్ళ ప్రవక్తలు కదా. ప్రవక్తలు అంటే జరిగిన దానిని ముందుగా చెప్పడం అన్నమాట. ప్రవక్తలు అంటే దేవుని యొక్క ఆత్మ వాళ్ళ మీద నిలిచి ఉండడం. ప్రవక్తలు అంటే దేవుని ఆత్మతో సాంగత్యం చేయడం. ప్రవక్తలు అంటే దేవుని ఆత్మతో మిళితమై ఉండడం. ఒక విధంగా చెప్పాలంటే మన బాడీలో ఉన్న అవయవాలు పార్ట్లు, ఒక లివర్ కానీ, ఒక హార్ట్ కానీ, ఒక కిడ్నీ కానీ, ఇలాగా మన బాడీలో ఎన్ని ఐటమ్స్ అయితే ఉంటాయో అవి మనకి ఎలా కనపడకుండా మన బాడీలో ఇంక్లూడ్ అయిపోయి ఉన్నాయో, వీళ్ళు కూడా వాళ్ళలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మతోటి అనుసంధానమై ఉండడం అనమాట. అంటే కలిసిపోవడం. మన పై శరీరం ఎలాగుంది, లోన ఎన్నో ఉన్నాయి అనమాట. ఎన్ని ఉన్నాయనేది డాక్టరే చెప్తారు. ఇంకా కొన్ని మనకు తెలియదు. ఏదో పెద్ద పెద్ద ఐటమ్స్ కోసమే తెలుసు. కిడ్నీ అని, లివర్ అని, హార్ట్ అని. అది కూడా ఇప్పుడు బాగా సైన్స్ డెవలప్ అవ్వబట్టి, పిల్లలు కూడా మాట్లాడుకోబట్టి, ప్రతిదీ యూట్యూబ్లో, ఫేస్బుక్లో రాబట్టి మనకందరికీ కూడా జనరల్గా అన్ని విషయాలు కూడా తెలిసిపోతున్నాయి. అలాగా ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళల్లోని ఎవరాళ్ళు? వీళ్ళంటే ప్రజలందరూ కాదు, దేవునితో ఉన్నవారు. దేవుడు వాళ్ళతో ఉన్నవాడు. వీళ్ళు దేవునితో ఉన్నవారు, దేవుడు వాళ్ళతో ఉన్నవారు. ఎందుకు ఈ లింకు వాళ్ళకే ఏర్పడుతుందంటే, వాళ్ళకంటే కిందనున్న వాళ్ళకి, పైన వాళ్ళకి. వాళ్ళు తీసేద్దాం. కిందనున్న బహువచనాలు ఇక్కడ ఏమి ఉండవు. అంతా కేవలం ఏకవచనం మాత్రమే ఉంటుంది. అంటే కిందనున్న దేవుణ్ణి ఆరాధించే భక్తులకి, పైనున్న దేవుని యొక్క ఆత్మకి. కాబట్టి ఇలాగ వీళ్ళు ఏమైనారంటే దేవుని యొక్క ఆత్మ కలిగి ఉన్నవారు కాబట్టి జరిగినది ముందుగా చెప్పేస్తున్నారు. జరిగినది ముందుగా ఎవరికన్నా తెలిస్తే భూమి మీద మరణాలే ఉండవు, భూమి మీద శోధనలే ఉండవు, భూమి మీద గొడవలే ఉండవు. రేపు పలానా చోట భయంకరమైన గొడవ జరుగుతుంది, అక్కడ నువ్వు పెద్ద కేసులో ఇరుక్కుంటావు, పెద్ద ప్రమాదం జరుగుతుంది అని కుర్రాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళాలని అనుకున్నప్పుడు, లేకపోతే స్నేహితులు ఎక్కడికో స్నానానికి వెళ్ళాలనుకున్నప్పుడు, బాగా పిల్లలు వెళ్ళిపోతున్నారు కదా ఈ నదుల దగ్గరికి, యవనస్తులు ఈ టీనేజ్ వయసులో ఉండి తెలియని తనం అని అనుకునే కన్నా మూర్ఖత్వం చెప్పడం మంచిది. వెళ్ళిపోయి అందులో కొట్టుకుపోవడం, గల్లంతైపోవడం కావాలని చేస్తూ ఉంటారు వీళ్ళు. అలాగా వాళ్ళకి తెలిస్తే అమ్మ మేము చచ్చిపోతామంట, మాకు గొడవలు వస్తాయంట, కేసులు అవుతాయంట అని చెప్తే అందరూ జాగ్రత్తగానే ఉంటారు. తల్లిదండ్రులు ముందు వెళ్ళనివ్వరు కదా. అందరూ కూడా ప్రతి ఒక్కరు జాగ్రత్తగానే ఉంటారు. వీళ్ళెవ్వరికీ తెలియదు. మరి ఎవరికి తెలుసు జరుగుతున్నది? రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు. ఎందుకంటే నువ్వు మానవుడు కాబట్టి. రేపు ఏమి జరుగుతుందో కాదు, పుట్టక మునిపే నీ జీవితాన్ని మొత్తం చదివిన వాడు సమస్తము దేవునికి తెలుసు. ఎందుకంటే ఆయన మానవుడు కాదు, భగవంతుడు, ఆయన దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మకి సమస్తమును తెలుసు. ఇప్పుడు ఒక విషయాన్ని మనం చాలా పర్టికులర్గా ఇక్కడ చూసుకోవాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ కలిగిన వారు దేవుడికి అన్నీ తెలుసు కాబట్టి, ఈ యొక్క ఆత్మ వాళ్ళల్లో ఉంటుంది కాబట్టి టకటకమని అన్నీ చెప్పేస్తూ ఉంటారు. ఎందుకంటే దేవుడికి అన్నీ తెలుసు. ఈ ఆత్మ వాళ్ళ ఆత్మతో కలిసిపోయింది. అంటే శరీరంలో బ్లడ్ కలిసిపోయినట్టుగా, శరీరంలో అవయవాలు మనకు తెలియకుండా ఉన్నట్టుగా వీళ్ళు కూడా దేవుని ఆత్మ కలిగి ఉండడు. వీళ్ళలోకి దేవుని ఆత్మ ఎందుకు వచ్చిందనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది చూసుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు దేవుని యందు భయము ప్లస్ భక్తి కలిగి ఉన్నారు. క్రియలు లేని విశ్వాసము మృతం అన్నట్టుగా భక్తి లేకపోయినా పని ఉండదు, భయం లేకపోయినా పని ఉండదు. దేవుడు అంటే మోషేకి భక్తి ఉంది, తర్వాత చూడగానే సాష్టాంగ నమస్కారం చేసేసాడు. అది ఒక భయము. బిలాముతో మాట్లాడింది ఎవరు? గాడిద మాట్లాడారు.
చెదక్కొట్టేశాడు. ఎప్పుడైతే దేవుని యొక్క దూత వచ్చి మాట్లాడిందో వెంటనే సాష్టాంగ నమస్కారం చేశాడు. అక్కడ భక్తి ప్లస్ భయము. అలాగే ఏలియా, అలాగే అబ్రహాము, ఒకలా ఇద్దరా? భక్తులందరూ కూడా ఇదే కోవకి చెందినవారు. మీకు తెలియందా నేను చెప్పాల్సిందా కానీ అలాంటిది అలాంటిదంటూ ఏమీ లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విధంగా ఇంకొక మనిషిని మనం తీసుకుందాం. అంటే ఒక విషయం చెప్పుకునేటప్పుడు ఇలాంటి సంబంధించిన వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని కొంచెం మనం ముందుకు పెట్టుకుంటే కనుక అవి కొంచెం మనకి చాలా క్లారిటీగా అర్థమవుతూ ఉంటుంది. సస్పెన్స్ లేకుండా క్లారిటీగా చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. అలాగే ఎలాగనంటే ఎలీషాని తీసుకుందాం. ఆయన ఎక్కడున్నాడు? కొండ మీద ఉన్నారు. ఈయన ఏం చేస్తున్నాడు? వచ్చిన బ్యాచ్ అందరినీ తగలేసేస్తున్నాడు, కాల్చేస్తున్నాడు. 50 మందిని కాల్చేస్తున్నాడు. గ్రూపుగా కాల్చేస్తున్నాడు. ఎందుకనంటే భయమేసేసింది అతనికి. ఎందుకు అంటే దడొచ్చేసింది అతనికి. ఎందుకు అంటే అతన్ని చంపేస్తారని వెళ్ళి కొండ మీద దాక్కున్నాడు. ఇక ఈయన వెనకాల ఉన్నవాడు మహాపిరికోడు. ఇంకేముంది, మొత్తం కొండను చుట్టుముట్టేశారు. ఇక కొండ చుట్టూ శత్రువులే. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు పిరికివారితో ఎప్పుడూ కూడా సాంగత్యం చేయకూడదని దేవుడు చెప్పాడు. పిరికివాడితో ఎప్పుడూ సాంగత్యం చేయకూడదు. నా పని విషయంలో నిన్ను అభ్యంతరపరిచేవాడు కానీ, నిన్ను వెనక్కి లాగువాడు కానీ, నిన్ను అవిశ్వాసంలో నడిపించేవాడు కానీ, భక్తిలో నిన్ను కూలదీయవాడు కానీ అర్జెంటుగా పక్క దోసేయండి. ఈ విశ్వాసాన్ని చెడగొట్టిన వాడు ఎవడనుంటే అర్జెంటుగా పక్క దోసేయి. విశ్వాసికి అవిశ్వాసికి పోలికెక్కడ, పొంతనెక్కడ? నువ్వు ప్రార్థనలో దేవుని కొరకు కనిపెడుతున్నప్పుడు నీకు అనేకమైన నిందలు వస్తాయి, నీకు అనేకమైన మాటలు వస్తాయి, నీకు అనేకమైన శోధనలు వస్తూ ఉంటాయి. నీ కుటుంబం కోసం నువ్వేయో పాటలు పడుతూ ఉంటావు, మంచిగాను చెడుగాను. ఈ లోకంలో నీ బిడ్డలను ఎలా కాపాడుకోవాలి, నీ భర్తను ఎలా కాపాడుకోవాలి, నిన్ను ఎలా కాపాడుకోవాలి, నీ కుటుంబాన్ని ఎలా పెంచి పోషించుకోవాలి, లేదా నువ్వు ఆస్తిపరులు అయితే నీ ఆస్తిని ఎలా కాపాడుకోవాలి, బిజినెస్ని ఎలా డెవలప్ చేయాలి. ఒక స్త్రీ ఇప్పుడు అందరూ అన్ని రంగాల్లో ఉంటున్నారు. అలాగే నీ కుటుంబానికి సంబంధించి ఆస్తి పరంగాను, ఆస్తి లేని పరంగాను, పిల్లల పరంగాను, భర్త పరంగాను మంచి చెడు సమస్యలు అంటూ ఏవైనా ఉంటాయి. ప్రతి ఒక్క కుటుంబానికి ఏవో ఉంటాయి, ఉండకుండా ఉండవు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా భార్య భర్తలు అన్నది ఫ్యామిలీని లాగాలి కాబట్టి వాళ్ళకి ఇంకా అనేకమైన తలపోటు బేరాలు ఎక్కువగా ఉంటాయి. అంటే డబ్బుండి ఒక బాధ, డబ్బు లేక ఒక బాధ. ఈ రీతిలోని వాళ్ళు బరువుతోటి భారంతో కూడా జీవితాలు లాక్కొస్తూ ఉంటారు. అలాగని అత్తమాటు అందరికి అన్నీ చెప్పుకోరు కదా. బయటకన్నీ కవర్ చేసుకున్నప్పటికీ కూడా లోన ఎవరికి ఉండే వ్యక్తిగత స్వభావాలు వాళ్ళకు ఉంటాయి. ఎవరి మానవ జీవితం వాళ్ళదే, ఎవరి కుటుంబ విషయాలు వాళ్ళే, ఎవరి కుటుంబ జీవితాలు వాళ్ళే. మరి మందిరానికి వెళ్ళాక అందరూ దేవుడి బిడ్డలే, విరోధులు ఎవరూ లేరు. అలాగా సమాజంలో నీకు అనేకమైన మాటలు వస్తాయి. నిన్ను బెదిరించి వారు వస్తారు, నీ యొక్క భక్తిని కూడదీసి వారు వస్తారు, నీ భక్తికి పేర్లు పెట్టి ముళ్ళు గుచ్చి వాళ్ళు వస్తూ ఉంటారు, నీ విశ్వాసాన్ని పరీక్షించి వాళ్ళు వస్తూ ఉంటారు. ఏంటంటే శోధకుడు. ఏ శోధకుడు? దయ్యం, శాతాను. వాళ్ళలో దూరి వీళ్ళకే ఉంది భక్తి, వీళ్ళకే ఉంది విశ్వాసం, ఇలాగా చెడ్డ మాటలు ఎలా వీళ్ళు వెళ్ళగక్కుదురు అని నూతన నిబంధనలు మనకు రాయబడినట్లుగా అపవాది మన సహోదరుల మీద ఎప్పుడు నేరము మోపుదునా అని దివారాత్రములు అంటే ఒకరోజు కాదు, దివము రాత్రులు అంటే డే అండ్ నైట్ అది ఎదురు చూస్తుంది. ఇలాంటి మాటలు చెప్పుకొని మన మందిరాల్లో ఉంటున్నామనంటే ఖచ్చితంగా మనం శాతానికి సంబంధించిన బిడ్డలమే. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, చూడని వార్తను పుట్టింపకూడదు, కల్పింపకూడదు అని చెప్తున్నది కదా బైబిల్. ఏ రీతిలో మనం ఉంటున్నాం, మన క్రైస్తవ జీవితం ఏ రీతిలో నడిపించుకుంటున్నాం? ఆయన కోటి మాటలు చెప్తే కోటి మాటలు కాదు కదా, అందులో 1-2 మాటలు కూడా మనం పాటించలేదు. ఒక మనిషి బ్రతుకు దేవుని విషయానికి వచ్చేటప్పుడు చాలా క్యాజువల్గా తీసేస్తున్నాం. అసలు లెక్కే చేయట్లేదు దేవుడి మాటలు. ఎలా పడితే అలా బ్రతికేస్తున్నాం. ఇలాగే బ్రతకండి అని దేవుడు చెప్తుంటే ఇలాగ మేము బ్రతకలేమని ఎలా పడితే అలా బ్రతికేస్తున్నాం. అలా బ్రతికినప్పుడు నువ్వు మందిరానికి వెళ్ళడం ఎందుకు, బైబిల్ పట్టుకోవడం ఎందుకు, అక్కడ నీతి బోధలు వినడం ఎందుకు, నువ్వు చెప్పడం ఎందుకు? అందులో నేను ఉన్నాను, ఫస్ట్ లైన్ నాదే, ఎవరు తప్పించద్దు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిలో కొంచెమన్నా పాటించాలి కదా, కొంచెమన్నా భక్తి శ్రద్ధలతో ఉండాలి కదా. నేను భక్తి నటిస్తున్నానా, నిజంగా భక్తిగా ఉన్నానా నాకు తెలియాలి. మీ యొక్క భక్తి విషయంలో మీరు ఎలా ఉన్నారు?
అని మనం చూసుకోవాలి. కాబట్టి అంత్యకాలంలో దేవుడు తన యొక్క ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు చెప్పాడు. ఇప్పుడే కుమ్మరించాడా దేవుడు? అప్పుడు ఆత్మ లేదా? అప్పుడు ఆత్మ లేకుండానే వీళ్ళు ఎలాంటి అద్భుతాలు, ఎలాంటి స్వస్థతలు, ఎలాంటి ఆశ్చర్యాలు, ఇలాంటివన్నీ చేశారా? మరి అప్పటికన్నా ఇప్పుడు ఆత్మఘోష ఎక్కువైపోయింది. మామూలుగా లేదు ఈ యొక్క ఆత్మఘోష. ఎక్కడ పడితే అక్కడ నా మీదకి ఆత్మ వచ్చింది, నా మీదకి ఆత్మ వచ్చింది, నా మీదకి ఎప్పుడు రాలేదేటారా బాబు, నేను ఇప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. కానీ నాకు నిజమైన ఆత్మ కావాలి, నిజమైన పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. ఎలాంటి పరిశుద్ధాత్మ దేవుడు కావాలి తెలుసా నాకు? ఎలాంటి వరం కావాలి తెలుసా నాకు? అపోస్తులు 12 మంది వెళ్తుంటే నీడ సోకగా బాగుపడిరి రోగులు అన్నారు కదా, అలాంటి దేవుని ఆత్మ నాకు కావాలి. నేను నడుస్తుంటే రోగులు స్వస్థపడాలి, నేను చూస్తుంటే రోగులు స్వస్థపడాలి, నేను చెయ్యేస్తే రోగులు స్వస్థపడాలి. అంతే తప్ప బోర్డు పెద్ద పెద్ద అక్షరాలతో పెద్ద ఫ్లెక్సీలు పెట్టించేసుకొని చూడండి, పైకి బోర్డు బాగుంటుంది, లోనికి వెళ్ళాక భోజనం బాగోదు. అలాగా నేను ఒక పెద్ద చైర్ తెప్పించేసేసుకొని కబుర్లు ఆడడం కాదు. లేపేశారు కదా, సమాధుల్లో ఉన్నవాళ్ళు లేపేశారు. అలాంటి రియాలిటీ కావాలి మనకి. అలా రియల్గా ఎవరు చేస్తున్నారు? దేవుని ఆత్మ కలిగిన వారు చేస్తారు. ఇప్పుడు ఎవరున్నారు? నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా భక్తులనే చూశాను, బైబిల్లో భక్తులనే చూశాను. ఇమ్మీడియట్లీగా స్పాట్లో అప్పటికప్పుడు అక్కడికక్కడ. నీ కాలిపోయిన వాళ్ళు స్వస్థపడిందా? నీ పట్టిన దయ్యాలు పోయాయా? నీ కాళ్ళు చేతులు పోలియో కాళ్ళు చేతులు వచ్చాయా? ఊరుకోండి, పోలియో కాళ్ళు చేతులు ఎలా వస్తాయి? ఆయన దేవుడు, నీకులాగా మానవుడు కాడు. ఆయన పరిశుద్ధుడు, నాకులాగా నీకులాగా పాపి కాదు. ఆయనకు జరిగిన కార్యం నీకెందుకు జరగట్లేదు? ఆయన స్వార్థపరుడు అయితే నీకన్నా నాకన్నా అద్భుతములు చేస్తావని ఆయనకు మించిన వరం నీకెందుకు ఇస్తాడు? అంటే లోపం ఎక్కడుంది? పొందుకోపోవడంలో ఉందా? పొందుకున్న దాని యొక్క రైట్స్లో మనం ఫాలో అవ్వట్లేదా? ఏమన్నా ఆలోచిస్తున్నామా? ఎలా చెప్పుకుంటున్నావు ఆత్మని? నా మీదకి ఆత్మ వచ్చిందని ఎలా చెప్తున్నావు? ఏ ఆత్మ నువ్వు పోలి ఉంటున్నావు? ఏ యొక్క ఆత్మ నువ్వు పోలి ఉంటున్నావు? ఏ యొక్క ఆత్మతో నువ్వు సాంగత్యం చేస్తున్నావు? అసలు ఆత్మ అంటే ఏంటో తెలుసా? ఆత్మ అంటే, దేవుని యొక్క ఆత్మ అంటే సంసోని మీదకి రాగా మొత్తం 2 స్తంభాలు లాగితే ఒక్కసారి నీ ఆత్మబలం అయ్యా, అయ్యా ఒక్కసారి నీ యొక్క ఆత్మబలం అని 2 స్తంభాలు పట్టుకు లాగితే శిథిలాలు ముక్కలవడం కాదు, మనుషుల యొక్క దుమ్ములు కూడా ముక్కలైపోయి శిథిలాలు కూడా ముక్కలైపోయి. అది మరి ఇంకోసారి దేవుని యొక్క ఆత్మ సంసోని మీదకి రాగా మేకపిల్లని చీల్చట్టు పూలను చేసి, అతనికి భయం రాలేదా? అతను వణికిపోలేదా? అతను అల్లిపోలేదా? ఢిల్లీలో అడుగుతున్నాడు, ఎందుకు నువ్వు నా యొక్క బలం విషయం అత్తమాట అడుగుతున్నావు? ఎందుకు నువ్వు పదే పదే నన్ను శోధిస్తున్నావు? ఎందుకు నా యొక్క బలాన్ని నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు? ఎందుకు నా సీక్రెట్ మీద నువ్వు ప్లాన్ చేసావు? నువ్వు భార్యవే కదా, అలాగుండు. భార్య అంటే చేసుకుందామని అనుకున్నాడు. తర్వాత తన చెల్లెల విషయంలో కూడా ఏదో గొడవ వచ్చింది. అప్పుడు సంసోన్ మొత్తం చరిత్ర చెప్పాను, చాలా మటుకు. అయిపోయింది అనుకోవద్దు, మళ్ళీ ఎప్పుడు ఎక్కడ ఏ బిట్టు తగులుతుందో, మళ్ళీ ఏ యొక్క అంశంతో మీ ముందుకు వస్తానో నాకు తెలియదు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ అంటే అది. అప్పుడు భయపడలేదు అతను, అప్పుడు దేవుని యొక్క ఆత్మ లేదు అతనికి. దేవుని ఆత్మ లేదు కాబట్టే ఏమడిగాడు? మీ యొక్క ఆత్మబలం ఒక్కసారి నాకు నాయన, నా తప్పులకి ప్రాయశ్చిత్తంకి ఒక్కసారి, పోతే పోయిన కళ్ళు, నీ కొరకు నేను తప్పు చేశాను కదా, నువ్వు ఇచ్చిన దానికి ఇచ్చేసాను, నేను మొత్తం గుట్టిచ్చేసాను. ఈరోజు నా బలాన్ని, మీ యొక్క ఆత్మని నేను కోల్పోయాను, నా శక్తిని కోల్పోయాను. ఒక ఉన్నతమైన స్థాయిలో పిలవబడిన నేను ఈరోజు నీచుడుగా 10 మంది ముందు స్తంభాలు కట్టిన ఇంత నీచమైన బ్రతుకు నాకొద్దు. ఒక్కసారి నిన్ను ఎగతాళి చేస్తున్న వేళనే ఒక్కసారి రోషం కలిగి అడిగాడండి, ఇచ్చేసాడు దేవుడు. వెంటనే ఎంటుకలు మొలవడం మొదలుపెట్టాయి. మీకు ఒకటి తెలుసా గొప్ప సీక్రెట్? ఎంటుకు ఆయుష్కి సూచన. ఎంటుకు నీ యొక్క ప్రాణానికి సూచన. నీ దినములు ఎన్ని రోజులు ఉంటాయనేది ఎంటుకు చాలా బలమైనది తెలుసా. అందుకే దేవుడు మంగళకత్త అసలు పడకూడదు సుమారు అన్నాడు. నీ తల వెంట్రుకలు ఒక్కటైనా నువ్వు లెక్కపోదని చెప్పున్నాడు. చాలా చోట్ల ఎంటుకల కోసం మనం చూస్తూ ఉంటాం. ఇది ఇతర కులాల్లో కానీ ఇక్కడ కానీ మొదట ఎంటుకలు అంటారు, లేకపోతే పుట్టుటి ఏమంటారు అట్లని, పుట్టుటి ఎంటుకలు అంటారు కదా, అలాగనమాట. అలా ఈ యొక్క ఎంటుక చాలా ప్రాధాన్యత ఉంది. నీ ఎంటుకలన్నీ లెక్క చూడు అనే దినమలేకుండా. ఎంటుకలు నేర్చని వానితో నీవు గడుపుట నీకు దీవెనకరం. అంటే వృద్ధులు ఇప్పుడు అందరికీ మెరిసిపోతుందిలే. ఎంటుక మెరిసినంత మాత్రాన
యవ్వనం పోయినట్టు కాదు, వృద్ధాప్యం వచ్చినట్టు కాదు. ఇప్పుడు కెమికల్స్ ఎక్కువైపోయాయి కాబట్టి ప్రతి ఒక్క ప్రోడక్ట్ షాంపూ కానీ లేకపోతే ఇది కానీ ఏదైనా కూడా కెమికల్ కలుస్తుంది కాబట్టి న్యాచురాలిటీ తక్కువ. దాన్ని బట్టి మనకి అది మన బాడీకి సెట్ అవ్వకో ఏదవకో అవి ప్రతి ఒక్కరికి అలాగే ఉంటున్నాయి. ప్రతి దాంట్లో యాసిడ్ పవర్ అనేది ఉంటుంది కాబట్టి. లేకపోతే ఎందుకు అందరికీ చిన్నవారికి పెద్దవారికి అలా హెయిర్ డ్యామేజ్ అవ్వడం అంటూ ఉండదు. మన వృద్ధులకు అవి జరగలేదు. ఎందుకంటే వాళ్ళప్పుడు స్వచ్ఛంగా చెట్టుతోటి వచ్చిన ఏం కాయలు అయ్యి కుంకుడుకాయలు చక్కగా న్యాచురల్గా వాడుతూ ఉండేవారు అన్నమాట. ప్రకృతికి ఎక్కువ వాళ్ళ ప్రాధాన్యత ఇచ్చేవారు. విషయం ఏంటంటే అప్పుడు ప్రకృతియే ఉండి ఇంత సైన్స్ డెవలప్మెంట్ అవ్వలేదు కాబట్టి ఇంత ఇవన్నీ ఇలా రాలేదు కాబట్టి ప్రకృతిలో కష్టమైన ప్రకృతి వాడుకునేవారు. ప్రకృతిగా ఆ యొక్క ఏజ్ వాళ్ళు ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం. మనం మన పెద్దోళ్ళు మనం చూడలేకపోతున్నారు ఈరోజు. మా తండ్రి గారి కన్నా ముందు మా యొక్క అన్నగారు కాలం చేశారు. అంటే చిన్నవాడి మరణము పెద్దవాళ్ళు చూశారు. అలానే నా భర్త కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిలోనే మనిషి యొక్క ఆలోచన ఉంటుంది. అలాగా దేవుని యొక్క విషయానికి వచ్చేటప్పుడు ఈ దేవుని యొక్క ఆత్మ పొందుకునేటప్పుడు ఎలా ఉండాలి మనం అని అంటే కనుక దేవుని యందు భయము, భక్తి. దేవుడికి కావాల్సింది అవే. సామెతలు ఎక్కువగా చెప్తుంది అవే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుడి. దేవుని యందు భయము ప్లస్ భక్తి. ఎన్నోసార్లు చెప్తున్నాడు. భక్తి లేకపోయినా అవ్వదు, భయం లేకపోయినా అవ్వదు. రెండు కలిగి ఉండాలి. ఈ రెండు కలిగి దేవునిలో ఎవరైతే ఎక్కువగా ఆయనతో గడుపుతారో ఈ అన్న ప్రవక్త ఎలా ఉందంట, రేయింపగలు మందిరంలో దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఆమె ప్రవక్తని అయిపోయింది. అనే కన్నా దేవుడు ఆమెకు అన్నీ కూడా ఆత్మ ద్వారా బయలుపరుచుతున్నాడని చెప్పడం చాలా ముఖ్యం. అలాగా ఈ సిమియోను అనే ప్రవక్త కూడా దేవుని యొక్క ఆత్మ పొందుకున్నాడు. ఎలీషాకి ఎలాగైతే దేవుని యొక్క ఆత్మ వచ్చిందో అప్పుడు ఆయన భయపెట్టేస్తున్నాడు. బాబోయ్ 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 ఇంకేముంది, కొంపలు అంటుకుపోయే మొత్తం కొండ చుట్టూ అలిమేశారు అలాగా ఎలాగని ఈ బెదిరించేస్తున్నాడు ఎలీషాని. పాపం ఆయన అసలే ఎక్కడో కొండ మీద ఒక గుడారం వేసుకొని ఏదో అలాగా కాలం గడుపుతున్నారు. ఎలీషాయే తర్వాత ఇది జరిగినప్పుడు అప్పుడు ఏమన్నాడు, ఓరే మూర్ఖుడా, నీ నిజమైన కళ్ళు తెరువు. నువ్వు భక్తిహీనుడివి, నువ్వు భక్తిపరుడు కాదు, నువ్వు భక్తిహీనుడివి. నీకు ఆత్మ లేదు కాబట్టి ఆత్మీయ నేత్రములు నీకు ఇప్పుడే తెరవబడును కాక. వీళ్ళ మన చుట్టూ ఉన్నారు. వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి మనం వీళ్ళని దాటి వెళ్ళలేం. ఎందుకంటే మన ముందు వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళని తోసుకొని వెళ్ళాలి అంటే మన కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు మనకు తోసుకునే అవకాశం ఎక్కడిస్తారు, తల తీసి అవతల పడేస్తారు. తీసుకెళ్ళి రాజుగారికి చక్కగా ఇదిగోండి బొండము, ఇదిగోండి తల అని దగ్గర పెట్టి ఫుల్ ఆకారం చూపిస్తారు. అలాగే వీళ్ళ వెనకతల చెప్పరాని దేవుని యొక్క బలమైన సమూహము అగ్ని రథములతో నిలబడి ఉందరా మూర్ఖుడా, ఒక్కసారి నీ కళ్ళు తెరిచి చూడు అన్నాడు. భయంకరమైన అగ్ని రథములతోటి, రథం అంటే తెలుసు కదా ఏంటో, ఆకాశ రథం. ఏలియాని ఎలా కొనిపోబడ్డాయి రథాలు, అదే రథములు సేమ్ అక్కడ దిగి దోతలతోటి అగ్నితోటి రథములతోటి ఒక చిన్న ఇనప ముక్కల కాలినది మనకి తగిలితేనే అక్కడికక్కడ వాత పడిపోద్ది. చిన్న ఇనమే మనం పట్టుకోలేమా, జస్ట్ అది అంతేందుకు ఒక పిన్నీస్ జస్ట్ అలా గ్యాస్ మీద పెట్టి అలాగా చూసి దాన్ని అక్కడ పట్టుకుంటే పిన్నీస్ అంత సన్నంగా ఉంటుంది, సుర్రుమని వాత పడిపోద్ది. అసలు పట్టుకోవడానికి ఇష్టపడం. అలాంటిది అగ్ని రథాలు అంటే అందులో వాళ్ళు ఎక్కితే ఉంటారా, ఆ వేడి మీకు అక్కడే చచ్చిపోతారు. మొత్తం ముగ్గురిని తీసుకెళ్ళి వేసేద్దామన్నారు రండి అగ్నిగుండంలో. వాళ్ళు దేవుని యొక్క ఆత్మ కలిగిన వాళ్ళు. ఏడాకి వెళ్ళిన వాళ్ళు చచ్చిపోయారు, దూకిన వాళ్ళు బాగానే ఉన్నారు. ఏదో సామెత ఉంటుంది చూసారా, తీసుకెళ్ళినవాడు బాగానే ఉన్నాడు కానీ ఏదో అయిన వాళ్ళు ఏదో అయిపోయారని అంటూ ఉంటారు.
అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ అంటే అది అలా చూడకుండా చెప్పేయాలి. టక 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 టకమని చూడకుండా చెప్పేయాలి. ఎవరో నీకొచ్చి చెప్తే నువ్వేదో కళ్ళు మూసుకొని ఏదో ధ్యానంలోకి వెళ్ళిపోయి ఏదో మూర్ఖత్వంగా ఏదో వేషధారితనంలాగా దేవుడు నాకేదో బయలుపరిచాడు అన్నట్టుగా వద్దు. అలాంటి చెడ్డ క్రియలు, వేషధారి క్రియలు, వేషధారులారా, అక్రమము చేయవారులారా, క్రమ పద్ధతి లేదు రమండా కొడుకులారా అనుకుంటూ దేవుడు తిట్టుకుంటూ నాకు కోపం వచ్చేస్తుంది ఇలాంటి ఎందుకంటే కొంచెం నేను చాలా ఎక్కువగా చూస్తున్నాను. ఒక మాట తేడాగా వచ్చింది, నన్ను క్షమించండి ఆ విషయంలో. అయినా పర్వాలేదు, నన్ను కొట్టుకున్నా తిట్టుకున్నా పర్వాలేదు. దేవుని వాక్యం తక్కువగా అయిపోతుంది ఇప్పుడు. ఎక్కడ చూసినా ఇదే మాట. నేను అదే అంటున్నాను, దేవుడు మీకు ఆ వరం ఇచ్చినప్పుడు మీరెందుకు హాస్పిటల్కి వెళ్ళట్లేదు అంటే మీకన్నా డాక్టర్లే గొప్పరు కదా. ఒక గంటలో తల్లికి డెలివరీ చేయకపోతే 2 ప్రాణాలు ఎగిరిపోతాయి. ఎన్ని వేల మందికి మగవారైన డాక్టర్లు కానీ స్త్రీలు కానీ ప్రపంచం మీద ఎక్కడైనా సరే ఈ తల్లిని బిడ్డని వేరు చేస్తుంది డాక్టర్లా, ఈ స్వస్థత వరాలని చెప్పుకొని వాళ్ళ. పోలియో కాళ్ళు ఎలా వస్తాయంటే ఓచకాళ్ళు చేతులు అంటే అర్థం ఏంటో తెలుసా? పోలియో కాళ్ళనే. దేవుడు వాళ్ళని స్వస్థపరచలేదా? దిగ్గున లేచి నడవలేదా? మరి మీరు ఎందుకు వెళ్ళట్లేదు? మీరు వెళ్ళలేనప్పుడు ఇలాంటి మాటలు పెట్టుకొని ఎలాగా ఇక చెప్తే చాలా కాంట్రవర్షన్గా ఉంటుంది, చాలా గొడవగా ఉంటుంది. తెల్లారేటప్పటికి ఇంటి మీదకి వచ్చేస్తారు యుద్ధానికి. శక్తి తక్కువ, దేవునిలో ముక్తి తక్కువ, విమర్శనలు చాలా ఎక్కువ. పర్వాలేదు, నేను అలాంటి వాటికి ఏమీ భయపడను. కానీ ఒక మాట అన్న తర్వాత దానికి సిద్ధపడి ఉంటేనే అనాలి. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ముందు దేవుని ఆత్మ అంటే ఏంటో తెలుసుకో. అప్పుడు అది ఎలా సంపాదించాలో తెలుసుకో. దేవుని ఆత్మ ఎంతమంది భక్తుల మీదకి వచ్చిందో తెలుసుకో. ఆ యొక్క ఆత్మ ద్వారా వాళ్ళు ఏ కార్యాలు చేశారో తెలుసుకో. నీ మీద కొత్తన్న ఆత్మ ఏంటో తెలుసుకో. నువ్వు ఆత్మ కలిగి ఉన్నానని నేను చెప్పుకుంటాను, నువ్వు ఎలాంటి ఆత్మ కలిగి ఉన్నావో చెప్పుకో. ఆ భక్తులతో ఒక్కసారి నేను కంపారిజన్ చేసుకో, ఒక్కసారి నేను పోల్చుకో. వాళ్ళు ఏం చేశారు, నువ్వేం చేశారు, భక్తి విషయంలో వాళ్ళు ఎలా ఉన్నారు, నువ్వు ఎలా ఉన్నారు, వాళ్ళు పొందుకున్న ఆత్మ ఎలాంటిది, నువ్వు పొందుకున్న ఆత్మ ఎలాంటిది, వాళ్ళ ఆత్మ కరెక్టా, నీ ఆత్మ కరెక్టా, ఒక్కసారి నీకు నువ్వు కూర్చొని పరిశీలిస్తే చాలు. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. దేవుడు వెక్కిరింపబడిన పనులు మనం చేయకూడదు. అందుకేనేమో ఆయన అడుగుతున్నాడు. నేను ఇప్పుడు ఒక సంచిలో ఒక బ్యాగ్ వేసేసుకొని, ఒక బైబిల్ వేసేసుకొని, సంఖలో బ్యాగ్ వేసేసుకొని వెళ్ళిపోయినంత మాత్రాన స్వస్థతలు రండి 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 అన్నంత మాత్రాన లేని వారని నాకు ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఎలా చేయగలను? నిజంగా దేవుని యొక్క ఆత్మ కలిగి ఉంటే ప్రార్థన చేస్తే నిజంగా వాళ్ళు స్వస్థపడతారు. అలాగే భక్తులు ఎన్ని చేశారు, యేసుప్రభువు ఎన్ని చేశారు, ఆయనకు పక్షపాతం లేదే, అలాగిచ్చారే. అలాంటి దేవుని ఆత్మ కలిగి మనం ఉండాలి. అలాంటి దేవుని ఆత్మే సిమియోను మీదకి వచ్చింది. సిమియోను అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? పాట. పాట అంటే పాట పాడడాలు కాదు, నోటితో పాడే పాటలు కాదు, లేకపోతే నోటితో పాడే పాటే పాట అంటే పాట అంటే వేరేగా అనుకోవచ్చేమో. యాలం పాటలు అనుకోవద్దు, చెరువు పాటలు, ఆ పాటలు ఈ పాటలు అవి కాదు. అలాగా సిమియోను కూడా దేవుని యొక్క ఆత్మ కలిగి ఆత్మ వశుడయ్యి దేవునికి ఆత్మ పొందుకొని ఎదురు చూస్తున్నవాడు. ఆల్రెడీ దేవుడు అతనికి పరిశుద్ధాత్మ దేవుడు అతను చెప్పేశాడు, నేను నీ చేతిలోకి రాగానే మరణము నీకు వచ్చును అన్నీ చెప్పాను నేను. వాళ్ళు ఇంక అక్కడ నుంచి బ్రతకలేదు, చనిపోయారని. ఎలా చనిపోయారనంటే తర్వాత ఊర్లోకి వెళ్ళి కాలం గడిపారు అనుకుంటున్నారేమో. వాళ్ళ యవ్వనమంతా దేవుని మందిరంలో గడిపి, వాళ్ళ నడివయసు అంతా దేవుని మందిరంలో గడిపి, వాళ్ళ వృద్ధాప్యాన్ని దేవుని మందిరంలో గడిపి, తర్వాత వాళ్ళ కాళ్ళు కనబడలేనప్పుడు, కళ్ళు పని చేయట్లేదు, కాళ్ళు నడవట్లేదు, చేతులు సహకరించట్లేదు, వాళ్ళకంటూ ఒక మనిషి తోడు కావాల్సిన టైంలోని వాళ్ళు ఎప్పుడో వదిలేసి వచ్చిన ఊరిలోకి వెళ్ళి ఏం చూస్తారు, ఏం చేస్తారు, ఎవరిని కలుసుకుంటారు, పలానా వాళ్ళు ఇక్కడ ఉన్నారంటే మీరు ఎప్పుడో వెళ్ళిపోయారు కదండి, మీ పిల్లలు కూడా ఎక్కడికో వెళ్ళిపోయారు, అలాగే ఎలాగని చెప్తారు. వాళ్ళు వృద్ధులైపోయారు ఇంకప్పటికి.
కేవలం దేవుని యొక్క ఆత్మ మాత్రమే వాళ్ళ ప్రాణాన్ని నిలబెడుతుంది. ఎందుకంటే దేవుడికి ఒక పని వాళ్ళు చేసి పెట్టాలి. యేసుప్రభు వారి యొక్క అద్భుతమైన కార్యం ఒకటి అక్కడ ఉండిపోయింది. టైం ఎంత అయింది? కొంచెం ఎక్కువ టైం తీసుకుంటున్నట్టున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. గ్యాప్ ఎక్కువ వస్తుంది కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటున్నాను. సెకండ్ టైం ఇవ్వకపోతే కొంచెం అడ్జస్ట్ అవుతారని మీరు. అలాగని మేము అంత ఎక్కువగా వినలేకపోతున్నామని అంటే కనుక నేను కట్ చేస్తాను. మిగతావి రేపు పూర్తి చేస్తాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగా సుమయోను ప్రవక్త కూడా దేవుని యొక్క ఆత్మ కలిగి తన మరణాన్ని తానే చెప్పేసుకుంటున్నాడు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? యేసయ్య మరణాన్ని కూడా చెప్పేస్తున్నాడు. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందరూ నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క బోనస్సుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధల నుంచి తెక్కడిని తప్పించి మనైనా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్. మిగతా విషయాలు రేపు దినాన్ని మాట్లాడుకుందాం.